నాగనాథ్ గారు, Yeah. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఈ కన్యా రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగున్నాయో ఒకసారి వివరించండి సార్. మాధవి గారు, కన్యా రాశి వారికి పంచమ భావము అయినటువంటి మకర రాశి, కన్యా నుంచి పంచమ భావం అంటే మకర రాశి, స్థిర రాశి, రాస్యాధిపతి శని. ఇందులో 5 గ్రహాల యొక్క కలయికని మనం పంచగ్రహ కూటమి అంటాం. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. ఈ 5 గ్రహాలు 14వ తారీఖు తర్వాత అంటే 15 నుంచి సుమారు 18, 19 వరకు కూడా ఈ మకర రాశిలో కలిసి ఉంటాయి. అంటే సుమారు 2 రోజులు కలిసి ఉంటాయి ఈ 5 గ్రహాలు. ఈ పంచగ్రహ కూటమి అంటే 14వ తారీఖు తర్వాత రవి యొక్క సంచారము ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి చాలా మంది సంక్రాంతి ఈసారి 14 అనుకుంటారు, 15వ తారీఖు. అది చాలా కొత్త టాపిక్ అది. ఓకే, సో పంచగ్రహ కూటమి కన్యా రాశి వాళ్ళకి శుభ అశుభ అన్నారు మీరు. వీళ్ళకి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఇది సెన్సేషనల్ టైం. కన్యా రాశి వాళ్ళకి సెన్సేషన్, ఎందుకంటే కన్యా రాశి వాళ్ళ స్వభావం ఒక నిమిషం మీకు చెప్తాను. కన్యా రాశి వాళ్ళు అంత ఇమాజినేటివ్ పీపుల్ ఎవరు ఉండరు. వాళ్ళ ఊహ ఎట్లా ఉంటదంటే అసలు ఇట్లాంటి ఊహలు కూడా ఉంటాయి అనిపిస్తుంది మనకి. అంటే ఆచరణకు సాధ్యం కానివి అవుతాయా అంటే అది సినిమాల్లో అవుతుందేమో, లేకపోతే డ్రామాటిక్ గా పుస్తకాలు రాసుకుంటూ అవుతుందేమో అనుకునేటువంటి స్థాయి ఊహలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఒకవేళ ఇల్లు ఉందనుకోండి, గార్డెనింగ్ ఉండాలి, మంచి ఇంటీరియర్ ఉండాలి, ఇల్లు నీట్ గా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్షనిస్ట్ అని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళు అంటే దే ఆర్ ద పర్ఫెక్షనిస్ట్ పీపుల్. మరి కన్యా రాశి వాళ్ళకి నిజంగా ఆ కళలు నెరవేరేటువంటి సంవత్సరం ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఏ రకంగా ఉన్నాయనుకుంటే, వాళ్ళకి రాస్యాధిపతి, దశమాధిపతి, కుటుంబ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి, వ్యయాధిపతి, లాభాధిపతి, చివరికి తృతీయ అష్టమాధిపతి, ఇన్ని గ్రహాల కూటమి పంచగ్రహ కూటమి వీళ్ళకి మకరంలో ఉంటుంది. సో మకర రాశి గురించి మనం కూడా ఒకసారి ఒక నిమిషం మాట్లాడాలి. ఏంటంటే దాని స్వభావం ఏంటంటే భూమి స్వభావం, స్థిర రాశి అంటారు. ఈ రాస్యాధిపతి అయినటువంటి శని గ్రహం ఇప్పుడు కేంద్ర భావంలో ఉంటాడు. ఎవరికి? కన్యా రాశి వాళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. మరి కేంద్ర భావంలో ఉంటాడు కదా, మరి మిగతా గ్రహాల యొక్క కలయిక ఏంటి ఈ పంచగ్రహాలతో అంటే, షష్టమంలో రాహు ఉంటాడు, వ్యయంలో కేతు ఉంటాడు. చూడండి, మీకు ఒక సినిమా ఉంటుంది, మీకు అఖండ అని ఒక సినిమా వచ్చింది. అఖండ సినిమాలో ఒక 100 మంది శత్రువుల్ని నరుకుతుంటాడు హీరో. అక్కడ ఆ ప్రాసెస్ లో అక్కడ ఒక చీమ నడుస్తుంటది, దాని మీద కాలు వేయబడతాడు. అంటే చూసుకోకుండా ఒక్కసారి ఆపేస్తాడు. అంటే శత్రువుల్ని ఓడించాలి అనే కక్ష ఎంత ఉంటుందో, ఎట్ ద సేమ్ టైం ప్రేమ భావము, ఇంగిత జ్ఞానం అవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. అవి పాసిబుల్ అండి మేడం? మీరు భావోద్వేగాల్లోకి వెళ్ళిపోయి మీ రక్తం అంతా కూడా ఉడికిపోయినప్పుడు మీలో వచ్చేటువంటి ఆవేశంలో కూడా ఆగి ఆలోచిస్తారు. అంటే ముఖ్యంగా రాస్యాధిపతి వీళ్ళకి పంచమ భావం అంటే మకర రాశి. ఒక రోజు ఏమంటే మకర రాశి అధిపతి శని మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ అని చెప్తారు. చాలా అందమైనటువంటి నవగ్రహాల్లో అందమైనటువంటి గ్రహం ఏదంటే శని గ్రహం అని చెప్తారు. సో వీళ్ళు, మీరు కన్యా రాశి వాళ్ళ గురించి అడిగారు కాబట్టి, ఈ సంవత్సరం వీళ్ళకి పంచగ్రహ కూటమి తర్వాత ఒక అందమైనటువంటి భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. అంటే మోస్ట్ బ్యూటిఫుల్ టైం అని చెప్పచ్చు ఏ విషయాల్లో వీళ్ళకి. నేను చెప్తే మళ్ళీ చాలా మంది అపార్థం చేసుకుంటారు, కానీ ఈ టైంలో అంటే ముఖ్యంగా పంచగ్రహ కూటమి తర్వాత ఆర్థికంగా చాలా స్థిరపడతారు, ఎదుగుతారు, ఆర్థిక వనరులు పెరుగుతాయి. మీరు పెట్టుకోండి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎదుగుతారు, కొంతమంది స్థిరపడతారు. అంటే స్థిరపడడం అంటే ఏంటంటే ఇల్లు, వాకిలి, వాళ్ళకి కావాల్సిన బేసిక్ కంఫర్ట్స్ అన్ని వస్తాయి. మూడోది ఏంటి, వీళ్ళు ఊహించనివి ఎప్పటి నుంచో, అంటే మనం ఏదైతే చేయాలి, కన్యా రాశి వాళ్ళకి చాలా చిన్న వయసు నుంచి కూడా చాలా లగ్జరీ, చాలా ఇంటెన్సిఫైడ్ థాట్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే అట్ ద సేమ్ టైం మానవత్వం కూడా, అపారమైన మానవత్వం ఉంటుంది. అసలు జ్యోతిష శాస్త్రంలో హైయెస్ట్ హ్యుమానిటేరియన్ రాశుల్లో 3 ఇస్తారు మేడం. 1 మిథునం, 2 కన్య, తర్వాత కుంభం. వీళ్ళకి ఎందుకు ఇస్తారు ఈ లక్షణం అంటే, వీళ్ళకి క్షమాగుణం ఉంటుందని చెప్తారు. ఆధ్యాత్మిక లక్షణాలు ఒక 5 తీసుకుంటే అందులో క్షమాగుణం ఉంటుంది. క్షమాగుణం ఉంటేనే
మీరు మీ పూర్వపుణ్య స్థానం నుంచి ఏర్పడిన సంస్కారాన్ని నుంచి మీరు బయటపడుతున్నట్టు. మీకు క్షమాగుణం లేదనుకోండి, దాన్ని మీరు ఇంకా కక్షపూరితంగా తీసుకువెళ్తూ ఇంకా కర్మలు చేస్తూ ఆ కర్మలు అనే చక్రంలో తిరుగుతుంటారు. ఈ కర్మలను ఆచరింపజేసేవాడు ఎవరు? శని. ప్లస్ పంచమ భావంలోనే వాళ్ళకి ఈ యొక్క పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతుంది. సో వ్యయభావంలో కేతు ఉన్నాడు. సో అద్భుతమైనటువంటి ప్లానెటరీ పొజిషన్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి 2026 మాత్రం. సో కాబట్టి దానికి కూడా పంచమ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ప్రపంచం మొత్తం వీళ్ళని ప్రేమించే స్థాయికి వీళ్ళు ఎదుగుతారు. ఎవరైతే సోషల్ నెట్వర్కింగ్, పొలిటికల్ లైన్, ఎస్పెషల్లీ స్పిరిచువల్ లైన్, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉంటేవాళ్ళు, యానిమల్ లవర్స్, ముఖ్యంగా జంతు ప్రేమికులు, జంతువుల్ని పరిరక్షించేవాళ్ళు, కామన్ సెన్స్ తో చెప్పాలంటే చాలా మంది శాకాహారులుగా కూడా మారిపోతారు. ఇట్స్ అ పారాడైమ్ షిఫ్ట్ మేడం. ఎంతో కాలంగా మాంసాహారాన్ని ఎంజాయ్ చేసేవాడు కూడా శాకాహారిగా మారిపోతాడు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీకు అందుకే చెప్పండి, అఖండ సినిమాలో షార్ట్ ఎందుకు చెప్పాలంటే అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేటువంటి పాసిబిలిటీ వీళ్ళకి పంచగ్రహ కూటమి 2026 15th January తర్వాత వీళ్ళకి పాసిబుల్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి తృతీయ అష్టమాధిపతి కూడా వీళ్ళకి కుజుడు మకరంలో స్థిర రాశి ఉంటాడు. జీవిత భాగస్వామితో గతంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఉండండి, వాటన్నిటిని కూడా క్షమాగుణం అంటే వదిలేస్తారు. వదిలేసి ఎటువైపు వెళ్తారు వీళ్ళు? రాస్యాధిపతి దశమాధిపతి బుధుడు ప్రొఫెషన్ వైపు వెళ్తారు మేడం. దే విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రొఫెషన్, బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇటువైపు వెళ్తారు. ఈ జర్నీలోకి వెళ్ళడం అన్నదే ఇవన్నీ వదిలేసి భగవంతాలు ఎప్పటికీ ఉండేవే, ఇవి వదిలేసి ముందుకు వెళ్ళాలి అనే జర్నీ ఏదో ఉందో అదే వీళ్ళకి దశమాధిపతి రాస్యాధిపతి వాడు కూడా పంచమ భావంలో ఉన్నాడు. కానీ అంటే అర్థం ఏంటి? ఈ తృతీయ అష్టమాధిపతి వీళ్ళకి అవరోధమే, అబ్స్టాకిలే. 2025, 24, 23 వరకు ఏమేమి ఎంత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారో వాటి నుంచి అధిగమించేటువంటి టైం కూడా ఈ పంచగ్రహ కూటమే. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో సర్వసాధారణంగా వచ్చేది కదని. నిజంగానే ఖగోళంలో జరిగేటువంటి మార్పే పంచగ్రహ కూటమి. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? గ్రహము అన్నది గ్రహించున్నది. మరి 5 గ్రహాల కలయిక ఒక భూమికి సంబంధించింది. మీరు గుర్తుపెట్టుకోండి, మకర రాశికి ఎంత స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందంటే కేంద్ర భావాల్లో ఆఖరి కేంద్ర భావం అయినటువంటి దశమ భావంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంటే శని మీనంలో ఉంటాడు, వాళ్ళకి అంటే మోక్ష భావంలో ఉంటాడు. అలాంటిది ఏ భావాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి మోక్ష ప్రాప్తి, దేని నుంచి విడుపు ఉంటుంది అంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ వాల్ ఏంటంటే ఫ్యామిలీ. అదే వాళ్ళ స్ట్రెంగ్త్, అదే వాళ్ళ వీక్నెస్ కూడా. సో కాబట్టి ఈ పంచగ్రహ కూటమి తర్వాత వాళ్ళు విడుపు మేడం వదిలేస్తారు. వదిలేసి చెప్పాను కదా, రాశి అంటే ఏంటి తెలుసా మేడం? రాశ్యాధిపతి ఎవరు? కన్యా రాశికి అధిపతి ఎవరు? బుధుడు పంచమంలో ఉంటాడు ఈ పంచగ్రహ కూటంలో. రాశ్యాధిపతి అంటే ఏంటి? మీ స్వభావం మేడం. రాశి అంటే మీ శరీరం, మనసు, ఇవన్నీ రాశి కిందకి వస్తాయి. ఓకే, ఈ రాశి అంటే ఏంటి? మీ పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం, మీకు శరీరం, బుద్ధి కూడా వస్తుంది. అది వదిలేస్తారు ఇప్పుడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా లేదా? మీరు అక్కడే ఉన్నారంటే అక్కడ చక్రంలో తిరుగుతున్నట్టు, కాలచక్రంలో తిరుగుతాడు. ఈ కాలచక్రాన్ని వదిలేసుకునేటువంటి తత్వాన్ని పెంచుకుంటారు. అందులో దశమ భావం అంటే కర్మలను ఆచరింపజేసేటువంటిది వీళ్ళకి మిథున రాశి అవుతాడు. అందులో ఎవరితో కలిసి ఉన్నాడు? వీళ్ళకి రవి, సపోర్ట్ విత్ రవి ఎవరు? పూర్వపుణ్య స్థానాధిపతి. సో ఒక రకంగా చెప్పాలంటే విశ్లేషణకు ఒక అర్ధగంట కూడా టైం తక్కువ. అవును. కానీ 2026 ఎట్లానో వాళ్ళకి అనుకూలత ఉందో, ఈ పంచగ్రహ కూటమి తర్వాత సెన్సేషనల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఆఫ్టర్ దిస్ పంచగ్రహ కూటమి. ఇది వీళ్ళు గమనించాలి ఏంటంటే శుక్రుడు వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి అవుతాడు, ప్లస్ భాగ్యాధిపతి అవుతాడు. సో వీళ్ళు చేయకూడని పని కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళు నమ్మకంతో ఏ పని చేయకూడదు. మీరు విన్నారా? మీ ఓన్ సిస్టర్ తో కూడా మీరు క్లారిటీ లేకుండా మీరు ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ గోల్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ చేయకూడదు. ఎందుకంటే మీకు వెన్నుపోటు కూడా జరుగుతుంది, నమ్మకస్తుల వల్ల కూడా బ్యాక్ స్టాబింగ్ జరుగుతుంది. అర్థమైందండి? రవి శుక్రుడితో కలిసినాడు. అందులో ఎవరు? పంచమ భావం అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ యువర్ లవ్ ఐడెంటిఫికేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచాన్ని మీరు గుర్తించడం, మీరు ప్రేమించడం, మిమ్మల్ని ప్రపంచం ప్రేమించడం పంచమ భావం తీసుకొస్తుంది. ఎవరు వీళ్ళకి ఇక్కడ కారకుడు ఎవరు? కుటుంబ స్థానాధిపతి ఎవరు? కుటుంబ స్థానం అంటే అంత ఫ్యామిలీ అంతా వస్తుంది, ప్లస్ భాగ్యం, హైయర్ డైమెన్షన్.
సో మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్లకుండా అవరోధం ఎవరు అంటే అక్కడ శుక్రుడే. ఓకే. మీకు మళ్ళీ చెప్తారు అదా బుధుడికి శుక్రుడు అనుకూలం కాదని చెప్తారు. కానీ ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు? రవితో కలిసి ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడితోని రవితో కలిసి ఉన్నాడు అంటే వ్యక్తిత్వము అంటే మీ ఆలోచన స్వభావము. కుజుడు అంటే ఏంటంటే జీవిత భాగస్వామికి సంబంధించినవి, ఎమోషనల్ లైఫ్ కి సంబంధించినవి, వీటికి కూడా ప్రభావితం చేస్తాడు. సో నమ్మకంతో ఏమి చేయకండి. డిజాస్టరే. ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, లీగల్ డాక్యుమెంటేషన్ ప్లాన్ చేయండి. వాడు మాగా తెలుసు అండి, వాడు 10 ఏళ్ళ నుంచి మాకు తెలుసు. ఆ 10 ఏళ్ళ నుంచి చేసిన వాడే మంచిగా స్పెషల్ గా సానబెట్టి తెస్తాడు. సో ఈ ఇయర్ లో కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఒక బ్యూటిఫుల్ కార్వ్డ్ ఫ్యూచర్ వాళ్ళకని చెప్పొచ్చు పంచగ్రహ కూటమి తర్వాత. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ కూడా చెప్పాను. ఏ గ్రహాలు అనుకూలం ప్రతికూలం, పంచగ్రహాల్లో కూడా అనుకూలత ఉంది, ప్రతికూలత కూడా ఉంది. కానీ వీళ్ళ యొక్క రాశి భావం నుంచి ఏ భావంలోకి ఉంది, ఆ రాశ్యాధిపతి ఎవరు అని మనం విశ్లేషణ చేశాం. సో ఈ ఏరియాలో వీళ్ళు అలర్ట్ ఉంటే మాత్రం పంచగ్రహ కూటమి అంటే 20వ తారీఖు తర్వాత మేడం, 15 నుంచి 20వ తారీఖు తర్వాత నుంచి ఇప్పుడు ఏవైతే అనాలిసిస్ చేసినా ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఓకే సార్. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.